ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. కన్నమునుపే ప్రభు చేసెను మీ సంఘము, ఈ జగతి కన్నమునుపే ప్రభు చేసెను మీ సంఘము. మీరు హృదయాలలో కలగాలి ఈ భావము, మీరు హృదయాలలో కలగాలి ఈ భావము. నిండాలి సంతోషము, ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగ్యమే, పరలోక పరిణయమే మనమెల్లరము భాగ్యమే, మనమెల్లరము భాగ్యమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. దేవుడు చెప్పాడు 150 కీర్తనలో, నీ నిశ్చయముగా నువ్వు నీ చేతులను
అనుభవిస్తాం. అంటే దాని ఏంటంటే కష్టపడేవాడు భర్త దాన్ని కాపాడి పోషించి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టేసి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును. వారిద్దరు కూడా ఏక శరీరులు కనుక వారిద్దరు కారణంగా ఏక శరీరంగా ఉంటారు. కాబట్టి దేవుడు జడపరిచిన వారిని మనుషులు వేర్పరచుకోవాలని యేసు వారితో చెప్పాను. అవునా, ఎవరు శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నట్లే ఆలోచన లేకుండా చెరువుగా ఇచ్చి తిరిగి చేయరాదు. తగిన రీతిగా అనగా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో దేవుని యొక్క అంగీకారంతోనూ ప్రార్థనతోనూ వివాహం యొక్క నియమ నిబంధనలు ఉద్దేశములు పిల్లలు ప్రభు యొక్క భయభక్తులు శిక్షలు ఆయన పరిశుద్ధ నామమునకు మహిమకరముగా పెంచబడినట్లు వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవుని చేత నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వల్ల ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆతులుగాను ఉన్నట్లు ఇది ఏర్పడి ఉన్నది. దేవుడు చెప్పినది ఏమనగా నలుడు కొండలుగా ఉండటం మంచిది కాదు, వారికి సాధ్యమైన సహాయము వారికి చేయడము. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినది, ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును. వారిద్దరి తల్లిదండ్రులుగా ఏక శరీరముగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు జతపరిచిన మనుషులు వేరుపరచబడకూడదు. అపొస్తలుడైన పౌలు ఆత్మాభిషేకము వలన చెప్పిన మాట, పురుషులారా మీ భార్యను ప్రేమించి క్రీస్తును కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువులే మీ పురుషులకు లోబడి ఉండుడి. ఆలోచించేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి వీరిద్దరిలో మరి పరిశుద్ధ వివాహమునకు జతపరచడానికి వచ్చిన ఇక్కడ రవి కవిత కూడా ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాట ప్రకారం దాకా మరియు విధంగా జతపరచుకోవడం వాళ్ళందరూ దేవుని చేత జతపరచబడదని వారి వివాహం ఎలా ఉన్నదని మీరు రూఢిపరచుకోవాలి. కాబట్టి హృదయ రహస్యములను బయటపరచబడు భయంకరమైన విమర్శలు ఎదుర్కోవడం కనుక మీరు యథావిధిగా వివాహంలో జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకము ఉండేలా దాన్ని ఇప్పుడు ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపించున్నాను. ఆటంకం పెట్టలేదు. వీరిద్దరు కూడా మరి ఆటంకం లేదని చెప్పినారు కనుక మరి వీరిద్దరిని జతపరచడానికి తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు అదే రీతిగా తల్లిదండ్రులు నాగరాజు గారు చిట్టుబాబు గారు దయచేసి వేదికకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. భారతీయ సాంప్రదాయ ప్రకారంగా కన్యాదానం దయచేసి ఇచ్చి ఆఫ్ చేసి ఆదీన స్థితిని నీవు మార్చినావు. కవిత అమలు ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున వేలుకైనను కీలుకైనను లేవికైనను వ్యాధులను ఆరోగ్యవంతులు నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుచున్నాను. దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను ఏమికైనను వ్యాధి అయినను
ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనగా చేసుకొనిచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఆమె చెప్తాం. ఆమె భగవద్గీతలో జ్ఞానమైన స్వరూపం రాస్తూ మాట రాశారు, కుమారి నీ ముఖము నాకు కనబడనివ్వు. మరి ఆమె ముఖాన్ని చాలాసార్లు చూసినప్పుడు కూడా మరొకసారి దేవుని మందిరంలో పుస్తకం తీసి నాకు కూడా చూద్దాం. మరి రవి కవితగా పుస్తకం తీయవలసిందిగా కోరుతున్నాను. పుస్తకం తెచ్చినాము చెప్పబట్టి ఆహ్వానిద్దాం. వివాహములకు ప్రబంధనే సంబంధమైన వ్యక్తిగా నిర్వహించబడిన ఈ బంగారు వస్తువులను మంగళసూత్రాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభువా. వీటిని మీరు ధరించుకుంటుండగా అద్భుతమైనటువంటి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం.
పొంగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. మోడుగానున్న జీవితాలు, మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం. దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం. భావమధురిమలు పొంగజేసేటి, భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం.